గాయ్స్, ఇవాళ అలా కొంచెం నైట్ ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి శాన్ ఫ్రాన్సిస్కోకి అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి మాకు 1 అవర్ డ్రైవ్ అయితే పడుతుంది. సో ఎప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో నైట్ టైం వెళ్ళలేదు. సో ఒకసారి నైట్ వ్యూ కూడా చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో యూజువల్లీ మార్నింగ్ ఒక 3 టైమ్స్ అయితే వెళ్ళాము శాన్ ఫ్రాన్సిస్కోకి. అండ్ ఫస్ట్ అయితే డిన్నర్ చేద్దామని చెప్పి ఇక్కడ న్యూ ఎలిఫెంట్ థాయ్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. సో ఎప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చినా ఈ థాయ్ రెస్టారెంట్ కి అయితే వచ్చేస్తాము లంచ్ ఆర్ డిన్నర్ కోసము. సో చాలా అంటే చాలా బాగుంటది ఫుడ్. మెయిన్లీ అయితే ఈ థాయ్ టీ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటది అండ్ టేస్టీగా ఉంటది. అండ్ మనకైతే ఇక్కడ థాయ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అండ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. చాలా టైప్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ క్రాబ్, డక్ అవన్నీ మనం తినం కదా. సో థాయ్ స్టైల్ ఫ్రైడ్ రైస్, బేసిల్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ తో అయితే ఆర్డర్ ఇచ్చినాము. అండ్ చికెన్ స్టార్టర్స్ లో వచ్చి చికెన్ సాటే అన్నమాట. అది కూడా చాలా బాగుంటది. అండ్ ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. సో ఇంకా అలా మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మనం వెయిట్ చేస్తున్న థాయ్ టీ చూసారా ఎంత క్రియేటివ్ గా ఉందో, చూడడానికి ఎంత అట్రాక్టివ్ గా ఇచ్చినారో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. నేను చాలా థాయ్ రెస్టారెంట్ లో తిన్నాను, బట్ నాకు థాయ్ టీ ఎప్పుడు ఇంత క్రియేటివ్ గా ఇవ్వలేదు ఎవరు. అండ్ తర్వాత ఇదైతే బేసిల్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇది వచ్చి థాయ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అనమాట. రెండు చాలా బాగుంటాయి. రెండిట్లో మెయిన్లీ బేసిల్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటది. అండ్ స్టార్టర్స్ చికెన్ సాటే అనమాట. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా తినేసి బయటికి రాగానే ఈ డ్రైవర్లెస్ కార్స్ అయితే తెగ కనిపిస్తున్నాయి అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాము, చాలా సార్లు చూస్తూనే ఉన్నాము, ఒకసారి ట్రై చేయాలని చెప్పి బుక్ చేసుకున్నాము. సో ఈ కార్ అయితే బుక్ చేసుకున్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసింది అన్నమాట. సో పైన మనకి ఆ తిరుగుతుంది కదా, అక్కడ మన నేమ్, మనం యాప్ లో మన నేమ్ ఏదైతే ఇస్తామో అది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అదే మన కోడ్. అండ్ కొంచెం భయంగా అయితే ఉంది. సో ఇది జస్ట్ టెస్టింగ్, ఓన్లీ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉన్నాయి ఈ డ్రైవర్లెస్ కార్స్ అనేవి. సో ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట డ్రైవర్లెస్ కారు. సో ఇంక ఇది అయిపోయాక అలా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద ఒక రౌండ్ అయితే వేసుకొని నైట్ వ్యూ అయితే చూసేసాము. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నైట్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. మీరు ఎవరైనా శాన్ ఫ్రాన్సిస్కోకి వస్తే ఈ డ్రైవర్లెస్ కార్ అనేది మటుకు డెఫినెట్ గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నెల్లూరు అమ్మాయి వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్.